ధ్రువ ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇంకొక వాయిస్ వచ్చింది. మీకు 7 జీన్ పాయింట్లో ఇంకా బంగారు కవచం లభించాయి. అది విన్న ధ్రువ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో అతని ముందుకు ఒక బంగారు రంగు కవచం వచ్చింది. బంగారు కవచం అంటే ఏంటి? ధ్రువ ఆ కవచాన్ని తాకగానే అతని శరీరం మొత్తం ఆ కవచంతో కప్పబడిపోయింది. దాన్ని ధరించిన తర్వాత ధ్రువ తనలో తెలియని ఒక శక్తిని అనుభవించాడు. అతను ఆ శక్తిని పరీక్షించడానికి పూర్తి శక్తితో ఒక చెట్టుపై పంచ్ ఇచ్చాడు. అప్పుడు ఆ చెట్టుకి పెద్ద పగులు వచ్చింది. ధ్రువకి అప్పుడే మరో స్వరం వినిపించింది. ఈ బంగారు కవచం యొక్క శక్తి ముసుగు వెనుక మీ గుర్తింపు దాచి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. దాంతో తన దగ్గర ఈ కవచం ఉందని ఎవరికీ తెలియనివ్వకూడదని ధ్రువకు అర్థమైంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. మొదటి వేటలోనే ఇంత పెద్ద వస్తువు దొరికినందుకు ధ్రువ చాలా సంతోషించాడు. కానీ ధ్రువకు తెలియదు ఒక పెద్ద కష్టం ధ్రువ కోసం ఎదురు చూస్తోందని. ధ్రువ దేవాశ్రమంలో తన గదికి చేరుకున్నప్పుడు ధ్రువకి భూమి నుండి ప్రొఫెసర్ ఆర్యగుప్తా వీడియో కాల్ వచ్చింది. ధ్రువ, నీ చెప్పేది జాగ్రత్తగా విను. నీ తల్లి అమ్మకేమైంది ఆర్యగుప్తా అంకుల్? ఏం జరిగింది? ధ్రువ, నీ బాబాయ్ పిన్ని మళ్ళీ వచ్చారు. వచ్చే 3 నెలల్లో 3 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ తల్లిని చెల్లిని ఇంట్లో నుండి గెంటేస్తామని చెప్పారు. 3 కోట్ల రూపాయలు నేను ఏదోలా ఏర్పాటు చేస్తాను గుప్తా అంకుల్. మీరు అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి. అని ధ్రువ, కేవలం 3 నెలల్లో అంత డబ్బు ఎలా సంపాదిస్తావు నువ్వు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.